మరి 126వ కీర్తనను మరి రాసిన వారు ఎవరంటే దావీదు మహారాజు గారు రాసి ఉన్న మరి ఇది ఒక యాత్ర కీర్తన అని కూడా మరి దీన్ని మనం చెప్పుకోగలుగుతున్నాము. యాత్ర కీర్తన మరి రాసిన దైవజనుడు మహారాజుగా ఉన్నాడు దావీదు గారు రాసిన కీర్తన భాగమును మరి ఇది. మరి మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే సియోనుకు తిరిగి వచ్చే వారిని యెహోవా చెరలో నుండి రప్పించెను. మరి ఏ విధంగా రప్పించబడుతున్నారు, మరి ఎటువంటి విధముగా మరి ఉంటున్నారు అని మనం తెలుసుకున్నట్లయితే సియోనుకు తిరిగి వచ్చే వారిని యెహోవా చెరలో నుండి రప్పించెను. మరి దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మరియు వారు మరి ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది మన పితరులైన వారు కూడా మరి ఉన్నారు ఇందులో. మరి ఇర్మియా అనేకమైన దైవజనులు కూడా అపోస్తులైన వారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి అలాగే అపోస్తుడైన మరి పేతురు గారు మరియు పౌలు, శీల వీళ్ళందరూ కూడా చెరలో ఉంచబడిన వారే. వారు ఆ చెరలో ఉంచబడి వారందరూ కూడా దేవుని చేత మరలా విడుదల పొందుకున్న వారే. మరి వారి జీవితంలో జరిగిన అద్భుతాలు ఎలా జరుగుతున్నప్పుడు అంటే మరి ఏ విధంగా జరుగుతున్నాయని మనం తెలుసుకున్నట్లయితే ఈ రోజుల్లో కూడా మనం చాలా విధంగా తెలుసుకోవచ్చు. మరి అపోస్తుల కార్యములు మరి 12వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు మరి 12వ అధ్యాయము 16వ వచనమును మరి ఎలా చెరలో ఇజ్రాయేలు ప్రజలు తన ఐగుప్తులో మరి బానిసత్వముగా ఉన్నప్పుడు మరి వారి చెరసాల అనుభవం మరి ఒక్కరు ఇద్దరు కాదు కానీ ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి అనేకమైన దైవజనులు దేవుని పేరట మరి నిలవబడిన వారు మరి పేతురు, పౌలు, శీల మరి అనేకమైన మరి కొంతమంది మరి దానియేలు మరి కొంతమంది దైవజనులు ఏం చేశారంటే మన పితరులైన వారు కూడా వారు చెరసాల అనుభవం వారు తెలుసుకొని ఉన్నవారు. ఆ చెరసాల అనుభవంలో ఉన్న వారి జీవితాల్లో మరి ఏ విధంగా విడుదల పొందుకున్నారు అంటే మరి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 16వ మాటను మనం చూసుకున్నట్లయితే పేతురు ఇంకనూ తట్టుచుండగా వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. మరి అంతవరకు మరి పేతురు గారు ఎక్కడున్నారంటే చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉండి వీరందరూ కూడా ఇంకా ప్రార్థన చేస్తున్నారు. మరి మనం చాలాసార్లు విని ఉన్నాం వాక్యమే. మరి సంఘమంతా ప్రార్థించినప్పుడు, సంఘమంతా ఆసక్తి కలిగి ప్రార్థించినప్పుడు మరి పేతురుని దేవుడు విడుదల చేశాడు. మరి అదే విధంగా మరి వీరందరూ ప్రార్థన చేస్తూ దేవుడు విడుదల చేస్తాడు, ఆ చెరసాలలో నుంచి విడుదల పొందుకుంటారని వీరందరూ కూడా మరి పేతురుతో పాటు మరి పరిచర్యలో ఉన్నవారు, దేవుడి పనిలో ఉన్నవారు వారందరూ కూడా ఒక విశ్వాసము కలిగి ఉన్నారు. మరి అదే విధంగా వారి విశ్వాసముని మరి ఏ విధంగా దేవుడు మరి ఇంకా అభివృద్ధి పరుస్తున్నాడంటే మరి పేతురు వెళ్ళి వాళ్ళ ఇంటికి డోర్ కొడుతున్నాడు, వాకిలి తలుపుతో కొడుతున్నాడు. తలుపు తీయండి నేను వచ్చి ఉన్నానన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇంకా పేతురు ఇంకను తలుపు తట్టుచున్నాడు. వారు తలుపు తీసి అతనిని చూచంట ఎవరైనా తెలియని వ్యక్తి లేకపోతే ఎవరైనా మనకు అనుకోని విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, షాక్ అవుతుంటాం. కొంతమంది ఏమనుకుంటా, కొంతమంది వారు ఆ టైంలో ఏమవుతారో ఏం మాట్లాడతారో తెలియదు. అంటే మన అనుకోని వ్యక్తి లేకపోతే ఏదైనా మన జీవితంలో అనుకోని సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కసారి మనం కొంతసేపు మర్చిపోతాం. అయ్యో ఇంత అద్భుతము జరిగిందా, లేకపోతే ఇటువంటి పరిస్థితి ఏదైనా అద్భుతము జరగవచ్చు, ఏదైనా మరి కీడు జరిగినా మేలు జరిగినా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆశ్చర్యంగా కొంత సమయం మనం మర్చిపోతూ ఉంటాం. మరి అదే విధంగా వీరు కూడా ఏం చేస్తున్నారంటే పేతురు వచ్చి వారి ఇంటిని వాకిలి కొట్టినప్పుడు వెంటనే వారు తలుపు తీసి ఆ పేతురు గారిని చూసి ఎంతో విభ్రాంతి నొందారంట, ఆశ్చర్యపోయారు. అంటే దేవుడు వారి ప్రార్థన ఎలా విన్నారండి. వారు సంఘమంతయు ఆసక్తి కలిగి, సంఘమంతయు విశ్వాసము కలిగి ఒక దైవజనుడు చెరసాలలో ఉంచబడినప్పుడు వారు చక్కగా వారు పనులు చేసుకోవట్లేదు.
మిగతా వారందరూ విశ్వాసాలు కావచ్చు, మిగతా తనతో పాటు మరి దేవుని పనిలో ఉన్న వారందరూ కూడా వారి పనులు చేసుకుంటూ, లేకపోతే వారి కుటుంబాలతోనో లేకపోతే ఇంకేవో పనులు చేసుకుంటూ సంతోషంగా ఉండలేదు. కానీ దేవుని కొరకు మా దైవజనుడు, మా కొరకు ప్రార్థించే దైవజనుడు, మా కొరకు ఎంతగానో కన్నీరు కార్చే దైవజనుడు, మా పాప శాపముల నుండి విడుదల కలిగించి దేవుని మార్గంలోకి నడిపించి నీతి మార్గంలో నడిపించిన మా దైవజనుడు చెరసాలలో ఉన్నాడని వారందరూ కూడా విశ్వాసముతో కన్నీరు కార్చేవారు కన్నీరు కారుస్తున్నారు, దుఃఖపడేవారు దుఃఖపడుస్తున్నారు, రొమ్ము కొట్టుకొని ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యో మా దైవజనుని ఎప్పుడు విడిపిస్తావు నాయనా, మా దైవజనుడు ఆ చెరసాల అనుభవంలో నుంచి మరలా మా సంఘములోకి ఎప్పుడు నడిపిస్తావు, మా మధ్య మరలా మాతో పాటు ఏ విధంగా మేమందరమే కలిసి నీ పనిలో ఉండాలి అని చెప్పి వారిలో ఒక అటువంటి ఆశ కలిగి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఎవరు విన్నారండి? ఆ చెరసాల నాయకుడు వినలేదు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నవారు రాజ్యంలో ఉన్నవారు లేకపోతే సైనికులు వినలేదు. కానీ రాజాతి రాజైన ప్రభువులకు ప్రభువైన ఆ గొప్ప దేవుడు విని ఆ ప్రార్థన విని సంఘమంతా వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన విని వెంటనే వారి జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి వారు ఎంతో ఆశ్చర్యపోయారు. వారు ఎంతో సంతోషముతో మా దైవజనుడు మా మధ్యకు వచ్చాడు కదా, మా దైవజనుడు మరలా మా కొరకు ప్రార్థించే దైవజనుడు, మరలా దేవుడు మా ప్రార్థన విని మమ్మల్ని నడిపించాడు కదని వారు ఎంతో ఆశ్చర్యపోయారు. మరి అటువంటి పేతురుని చూసి వెంటనే వారు ప్రార్థన చేసిన ప్రతి సంఘటన, వారు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడిచ్చిన ప్రతిఫలమును వారందరూ కూడా ఆశ్చర్యపడినంతగా ఆనందముతోనూ సంతోషముతో వారెంతో ఆనందిస్తూ ఉన్నారు. మరి అదే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 34వ మాటను మనం చూసుకున్నట్లయితే, మరియా అతడు వారిని ఇంటికి తీసుకొని వచ్చి భోజనమును పెట్టుటకై దేవుని యొద్ద విశ్వాసముంచిన వాడై తన ఇంట వారందరితో కూడా ఆనందించిందంట. పేతురు ఎప్పుడైతే ఆ చెరసాల నుంచి వచ్చిన వెంటనే ఆ పేతురును చూసి వారందరూ ఆశ్చర్యపడిపోయి మరి పేతురు గారిని కూడా తీసుకొని వచ్చి వారికి ఆహారం పెట్టి మరి దైవజనుడుతో పాటు మరి దేవుడు చేసిన మేలును బట్టి వారందరూ సంఘమంతా మరి అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో ఆనందించారంట, ఎంతో సంతోషించారంట. మనమైతే మరి ఎన్నెన్నో సంఘటనలు జరుగుతున్నాయి. దైవ సేవకులు మరి చూసినప్పుడు, సువార్త పని చేసినప్పుడు, దేవుని మాటను బోధించడానికి వెళుతున్నాడు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఎన్నెన్నో భయంకరమైన హింసలు పెడుతున్నా మరి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? వారి కొరకు మరి మనకిచ్చిన ఈ రక్షణ ఇతరులకు ఇవ్వలేదు కదా, వారిని కూడా రక్షించాలని చెప్పి ఏ రోజైనా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మరి వీరు ఏదో పని చేసుకొని ఉండొచ్చు, కానీ వారు ఆ రోజు అంతగా కష్టపడ్డారు కనుక ఈరోజు నీకు నాకు ఆ రక్షణ అనేది కలిగింది. వారంతగా దేవుడు చెరసాలలో వారు ఏ తప్పు నేరం చేయలేదండి, దొంగతనం చేయలేదు, లేకపోతే ఇంకేదేదో చేయలేదు, కానీ ఏ పాపము చేయలేదు. దేవుని కొరకు దేవుని మాటలు అందించినప్పుడు వారు చెరసాలలో వేయబడ్డారు, కొట్టబడ్డారు, ఎన్నెన్నో పరిస్థితులు అనుభవించారు. వాటి నుండి విడుదల కలిగినప్పుడు మరి వెంటనే వారు ఎప్పుడైతే వచ్చిన ఆ ఇంటికి మరలా దేవుడు నడిపించినప్పుడు వారు సంతోషముతో వారి విశ్వాసమును తన ఇంటి వారందరితో కూడా కలిసి ఆనందముగా సంతోషముతో దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి వారు ఆనందించగలిగారు. అటువంటి మరి పౌలు శీల చెరసాలలో వేయబడినప్పుడు వారంతా ఏ విధంగా అంటే పాటల ద్వారా దేవుడిని ఆరాధించారు. దేవుడిని మరి అటువంటి అనుభవం మనకి ఏ రోజైనా కలిగిందా? వారు పాటలు పాడినప్పుడంట ఆ చెరసాల పునాదులు కదిలాయంట. మనం పాటలు పాడితే పునాదులు కాదు, చేపలు కూడా పక్కకు జరగట్లేదు. మరి చేపలు అవసరం లేదండి, మన చేతులు కూడా స్పర్శ కూడా అందట్లేదు. చప్పట్లు కొట్టండి అంటే కొంతమంది ఒక్కొక్క విధముగా చప్పట్లు కొడితే ఎక్కడ చేతులు ఎక్కడ గాయమైపోతాయో, ఎక్కడ మళ్ళీ దెబ్బతింటాయని కొంతమంది కొట్టరు. మరి పాటలు పాడుతున్నప్పుడు ఎంతో ఉజ్జీవంతో మరి పాటలు పాడుతున్నప్పుడు వారు ఎంతో ఆనందముతో దేవుని ఆత్మతో నింపబడి పాటలు పాడుతుంటే మరి చప్పట్లు కొట్టరు. వారు ఏదో ఆలోచన చేస్తుంటారు, ఇంటి దగ్గర కూర ఏమవుతుందో, ఇంటి దగ్గర డోర్ వేసి వాకలేసి వచ్చానో లేదో, నా భర్త ఏమో ఉన్నాడో లేడో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, ఇటువంటి ఆలోచనతో నింపబడతారే. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని పాటలు పాడుతున్నప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మన పనులు మన తలంపులన్నీ అక్కడే విడిచిపెట్టాలి, బయటే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా దేవుడే ఉన్నాడు,
ఇంకా వేరొకరు లేరు, నా పక్కన నా భర్త లేడు, నా భార్య లేదు, నా పిల్లలు కాదు, నేను నా దేవుడు ఉన్నాం, దేవుడిని నేను ఆరాధించాలి, దేవుని నా ద్వారా నేను కొంత మహిమపరచబడాలి అని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు మరి వీరంట పాటలు పాడినప్పుడంట చెరసాల పునాదులు కదిలిపోయాయంట. చెరసాలలో ఉన్న ప్రతి ఖైదీలు కూడా వారి సంఖ్యలన్నీ ఊడబెడికిపోయాయి, వారి సంఖ్యలన్నీ కూడా తెగిపోయాయి, వారు బంధకములన్నీ విడుదల పొందుకున్నారు. మరి అటువంటి పరిస్థితిలో ఆ చెరసాల నాయకుడు కూడా కత్తితో చనిపోయి అటువంటి పరిస్థితులు ఎన్నెన్నో ఉన్నా కూడా ఒక్కటే అంటున్నాడు, మరి దేవుని ఆ సమయాల్లో కూడా దేవుని మాటలు వారు అందించారు, ఆ సమయాల్లో కూడా దేవుని సువార్తను ప్రకటించారు. ఆ దేవుని మాటలు విని ఆ చెరసాలలో మరి సైనికులుగా ఉన్నారు, ఆ ఖైదీలుగా ఉన్న వారందరూ కూడా దేవుని సువార్తను విని వారును వారి కుటుంబములు కూడా దేవుని సన్నిధిలో రక్షింపబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు విని వెంటనే వారు దేవుని వారి హృదయములోకి చేర్చుకున్నారు. ఆ రక్షకుడుగా వారి జీవితం, పాప జీవితమును, ఎన్నెన్నో భయంకరమైన బలహీనమైన జీవితమును విడిచిపెట్టి దేవుని మాటలు విని వారి జీవితం మార్చుకున్నారు, వారి ప్రవర్తన మార్చుకున్నారు. దేవుని కొరకు విడుదల పొందుకొని ఆ నరకము, ఆ పాపం అంతా విడుదల పొందుకొని ఎన్నెన్నో చెరసాల, ఎన్నెన్నో భయంకరమైన ఆ పరిస్థితి అనుభవాలన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు వారు నిలవబడ్డారు. వెంటనే వారు ఏం చేశారు, దేవుని చేత రక్షింపబడ్డారు. రక్షింపబడమే కాదు కానీ వారి జీవితం బాప్తిస్మను కూడా తీసుకొని దేవుని కొరకు వారు జీవించాలని ఆశ కలిగి ఉన్నారు. మరి ఎన్నో దినాలు, ఎన్నో నెలలు వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు వస్తున్నా కూడా దేవుని కొరకు ఒక తీర్మానం కలిగి ఉండలేకపోతున్నాం. వారు ఆ సమయంలో అండి మరి ఖైదీలుగా ఉన్నవారు అయ్యో ఎప్పుడు విడుదల పొందుకుంటామో, ఎప్పుడు మా భార్య పిల్లల దగ్గరికి వెళ్తాం, ఎప్పుడు మా కుటుంబాల కాడికి వెళ్తామని ఆలోచన కలిగి ఉంటారు. కానీ మరి పౌలు శీలలు పాటలు పాడినప్పుడు, ఆ పునాదులు కదులుతున్నప్పుడు, ఆ భయంకరమైన ఆ సమయంలో అప్పుడు కూడా వారు ఏం చేస్తారు, దేవుని మాటలు అందిస్తున్నారు. ఆ తోటి ఉన్న ఖైదీలతో, అక్కడున్న సైనికులతో ఎప్పుడైతే దేవుని మాటలు అందించి దేవుని మైమరిచి వారు ఆనందిస్తున్నప్పుడు ఆ అద్భుతములు, ఆశ్చర్యాలు చూసి అక్కడున్న వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నాకు ఇచ్చిన రక్షణను బట్టి మన ఇంటి వారో, మన వీధిలో ఉన్నవారో, మన బంధువులో మరి ఎవరైనా రక్షింపబడుతున్నారా? ఒక ఖైదీగా ఉన్న వ్యక్తుల ద్వారా కొంతమందికి రక్షణ కలిగించినప్పుడు మనం ఏమైనా ఖైదీలుగా ఉన్నామా? మన పనులు చేసుకుంటున్నాం, మన భార్య భర్తలతో, కుటుంబాలతో, పిల్లలతో అన్ని విధాలుగా స్వేచ్ఛగా ఉంటున్నాం. అయినను కూడా నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఏ రోజైనా ఒకరికి దేవుడిని నడిపించామా? ఒక ఆత్మను నడిపించామా? నీ జీవితంలో చేసిన అద్భుతాల కొరకు ఏ రోజైనా దేవుడికి వారికి చెప్పి ఉన్నావా? మరి ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు మరి ఎలా ఉన్నాడంటే, మరి కీర్తనలు 126 కీర్తన 2వ మాటను మనం చూసుకున్నట్లయితే, మనము కనకలని వారి వలె నుంటిమి, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తానని అన్యజనులు చెప్పుకున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పుకున్నారండి? అన్యజనులు. మన క్రైస్తవ్యం అయితే మనం దేవుడు చేసిన మేలును మర్చిపోతాం, కానీ దేవుడి ద్వారా అద్భుతాలు పొందుకుంటాం, ఆశ్చర్యాలు అనుభవిస్తాం. తర్వాత దేవుడి ద్వారా ఎన్నెన్నో పరిస్థితులు అనుభవించి అన్నీ తీసుకుంటాం, కానీ వాటిని మాత్రం మర్చిపోతాం. ఏదైనా కీడు జరిగినా, ఏదైనా మనకి ఏదైనా జరగవలసిన జరగకపోతే అవి మాత్రం గుర్తు పెట్టుకుంటాం, కానీ దేవుడు ద్వారా మనం పొందుకున్న మేలులు మర్చిపోతాం. దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోతాం. కానీ ఇక్కడ మనం మర్చిపోతాం. మన చుట్టుపక్కల ఉన్నవారు, మన బంధువులు, మన తోటివారు ఉన్నవారు అందరూ కూడా నీ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, నీవు నివసిస్తున్న నివాసం కలిగిన నీ ఇంటివారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైనా నీకు చేసిన మేలు, నీవు అనుభవించిన మేలు, నీ జీవితంలో జరిగిన అద్భుతాలంట అన్యజనులు చెప్పుకుంటారు. వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తానని అన్యజనులు చెప్పుకుంటారంట. మనకు పిల్లలు పుట్టకపోతే దేవుడి దగ్గర మొర్ర పెడతాం. ఆ దేవుడు ఆ మొరను విని ఏదో అద్భుత కార్యాలు చేస్తాడు, చక్కగా గర్భాలు ఇస్తాడు, కానీ దేవుడిని మర్చిపోతాం. నీ ఉద్యోగం లేదంటే ఎన్నోసార్లు ఏడ్చి దైవ సేవకుల చేత, ఎన్నో పరిస్థితుల చేత బాధపడి ఇది చేస్తావు. మరలా నీ జీవితంలో ఒక ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు, కానీ
దేవుని పక్కన పెడతావు. ఎవరి ద్వారా ఉద్యోగం వచ్చింది? దేవుడు కనికరిస్తేనే కదా అనేది నువ్వు మర్చిపోయి దేవుని మందిరాన్ని కూడా మర్చిపోతాం. కానీ మరి అన్యజనులు నీ జీవితంలో చేసిన అద్భుతాలు వాళ్ళు గ్రహిస్తున్నారు. వీరు దేవుడు నిజమైన దేవుడు, వీరు దేవుడు, వీరు అడిగినవన్నీ ఇస్తున్నాడు, వీరు ప్రార్థన చేస్తే వీరు ప్రార్థన వింటున్నాడు దేవుడు అని చెప్పి మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను, ప్రతి అద్భుతాలను అన్నీ కూడా అన్యజనులుగా చెప్పుకుంటున్నా మనం కళ కనిన వారి వలె ఉంటాం. మన జీవితాలు అనేకల కళ, ఎవరైనా పడుకున్నారనుకోండి కళ వస్తుంది. ఈ కళ వచ్చిందని భార్యకో, భర్తకో, పిల్లలకో, మరి కుటుంబంలో ఉన్న వారికి ఈ కళ వచ్చింది నా జీవితంలో, ఈ రాత్రి లేకపోతే పగలు వచ్చిందని చెప్తూ ఉంటాం. మన జీవితం కూడా అనేకలకి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకలకి అద్భుతకరంగా ఉండాలి. మరి అందుకే అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అంటున్నాడంటే, మరి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము మరి 9వ మాటను మనం చూసుకున్నట్లయితే, ఇందుని గూర్చిన దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుల హృదయములకు అగోచరము కాలేదని ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు చేసిన అద్భుతాలు. మరి దేవుడు అంటున్నాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒకటి అంటున్నాడు, దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు, వీరి కొరకు మన కొరకు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా మన కంటికి కనబడకంటున్నాయి, మన చెవికి వినబడకంటున్నాయి. మనం పుట్టింది మొదలుకొని ఇప్పుడు వరకు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు. ఈరోజు నువ్వు నిలవబడి దేవుని సన్నిధికి రావడం ఒక అద్భుతం, నువ్వు బ్రతికి ఉండడం ఒక అద్భుతం, నీవు, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు క్షేమంగా ఉండడం ఒక అద్భుతం. ఎన్నెన్నో అద్భుతాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. అన్ని అద్భుతాలని మనం మరిచిపోతున్నాం. ఇక్కడ అంటున్నాడు, మన కంటికి కనబడవంట, చెవికి వినబడవు, మన హృదయములకు అగోచరము, అవి మరిచిపోతాం. ఎన్నైనా ఈ లోకంలో ఉన్నవన్నీ గుర్తు పెట్టుకుంటాం, అన్నీ మన హృదయంలోకి పంపించుకుంటాం, మన తలంపుల్లో పెట్టుకుంటాం. కానీ దేవుడు మేలు, దేవుడి అద్భుతాలు, దేవుడి మాటలు, దేవుడు చేసిన ఆశ్చర్యాలను మాత్రము వాటిని పెట్టుకోవడానికి ఇష్టపడం. మరి అపోస్తలుడైన పౌలు గారు అదే అంటున్నారు, మన హృదయములో అవన్నీ తొలగింపబడి దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలో నువ్వు నిలవబడి ఉన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు కష్టమైన, నష్టమైన, బాధైన ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడినప్పుడు నీవు ఆయన చేసిన అద్భుతాలు నీకు గుర్తుంటాయి, ఆయన చేసిన ఆశ్చర్యాలు నీ జీవితంలో తలపోసుకుంటూ ఉంటావు. దేవుడు చేసిన ఆశ్చర్యాలంట మన జీవిత కాలమంతా కూడా తలపోసుకున్న మన తల వెంట్రుకల కంటే ఎక్కువైన అద్భుతాలు. మన తల వెంట్రుకలు లెక్కించగలమండి? లెక్కించలేము. అంతకంటే ఎక్కువ, ఇసుక రేణుగుల కంటే ఎక్కువ నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ అవి మరిచి నీ హృదయాన్ని అగోచరమైన పరిస్థితుల్లోకి ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంటాం. దేవునిపై విశ్వాసం లేక, దేవునిపై నమ్మకం లేని వారంగా మనం జీవించే వారంగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. మరి అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి అంటే, మరి 126వ కీర్తన మరి 5-6 మాటను మనం చూసుకున్నట్లయితే, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంటను కోయేరు. మరి నీవు కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు ఏమి చేశాడు? మనం కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. మరి ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నువ్వు కన్నీళ్లు కారుస్తూ నువ్వు ఎప్పుడైతే పంటను విత్తుతుంటావో, మరి ఎన్నోసార్లు మన జీవితంలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు, ఏదైనా నీ జీవితంలో భయంకరమైన సమస్య వచ్చినప్పుడు, మరి ఆ సమస్య నుంచి విడుదల పొందుకోవాలి, దీని నుంచి నేను ఎంత త్వరగా విడుదల పొందుకోవాలని ప్రార్థిస్తావంటే కన్నీరు కారుస్తావు. మరి ఎవరి వైపు అటు ఇటు చూడవు. ఏదైనా సందర్భం మీ ఇంటిలో భార్యతోనో భర్తతోనో కొట్లాట అయిందనుకోండి, ఏదైనా భయంకరమైన సమస్య నీ ఇంటిలో జరిగినప్పుడు, మరి ఇరుగువారు పొరుగువారు ఎవరిని పట్టించుకోము, పిల్లలు పట్టించుకోము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంతగానో హృదయం అంతా కలవరముతో, దుఃఖముతో, బాధతో ఏడుస్తూ ఉంటాం. అయ్యో నేను ఈ సమస్యతో ఉన్నాను నాయనా, ఈ బాధతో నేను ఉన్నాను ప్రభా, దీని నుండి నాకు విడుదల కలగచే ప్రభా అని చెప్పి ఎంతగా ఏడుస్తూ ఉంటే, ఇక్కడ అదే అంటున్నా, కన్నీళ్ళతో విత్తువాడు సంతోష గానముతో కోసెను. మరి అటువంటి కోతను మనం పొందుకోవాలి.
సంతోష గానము నీ జీవితంలో జరగాలంటే దావీదు మహారాజు మరి తన జీవితంలో ఎన్ని పరిస్థితులు జరిగినా, ఎన్ని అనార్థాలు జరిగినా, ఎన్ని మరి భయంకరమైన పరిస్థితుల్లో ఎన్ని విధములుగా ఉన్నా కూడా మరి కన్నీటితో తన సమస్యను దేవుని సన్నిధిలో వెతుకుతున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి తన భవిష్యత్తు అంతా కూడా తన జీవితం అంతా దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు మనము ఒకటే అనుకోవాలి, ప్రభా ఈ జీవితము నా తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం కావచ్చు, కానీ ఈరోజు నేను ఈ భూమిపైన రావడానికి ఇంతగా నేను ఈ విధంగా ఎదగాలి, ఈ విధంగా ఉన్నాను అంటే అది నీవిచ్చిన జీవితం నాయనా. నేను ఈ చదువుకున్నాను, నేను ఈ విధంగా ఒక స్థితిలో ఉన్నాను అని, ఒక ఉద్యోగంలో కానీ, ఒక కుటుంబముగా కానీ ఏ విధంగా నేను స్థిరపరచబడ్డానో, ఇంతగా ఆశీర్వదింపబడ్డాను అంటే అది కేవలం నీవిచ్చిన జీవితం అయ్యా. ఈ జీవితం నీ కొరకే నేను వాడబడాలి, నీ పనిలోనే నేను ఉండాలి ప్రభా. నా ఇష్టానుసారముగా, నాకు నచ్చిన విధంగా, ఈ లోకానుసారముగా, సాతాన్ని మెచ్చుకునే విధంగా నేను ఉండకూడదు ప్రభా. నిన్ను ఆనందపరిచే జీవితంలో, నిన్ను సంతోషపెట్టే జీవితం నేను జీవించాలి ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు అంటున్నాడు కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానముతో పంటను కోస్తాడంట. నువ్వు ఏ కన్నీటితో ఉంటున్నావో, ఏ దుఃఖముతో ఉంటున్నావో, ఏ బాధతో నువ్వు ఉంటున్నావో, ఏ పరిస్థితితో నువ్వు ఉంటున్నా కూడా దేవుని సన్నిధిలో నువ్వు నిజముగా, వారి దేవుడు అంటాడు నిజముగా మొర్ర పెట్టి వారి దగ్గరంట సమీపముగా ఆయన ఉంటాడంట. నువ్వు ఎప్పుడైతే అంటున్నాడు దేవుడు ఒకటే అంటాడు, నాకు మొర్ర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీ సమస్య ఏదైనా దేవుడి సన్నిధికి వచ్చి చెప్పినప్పుడు దేవుడు నీకు సంతోష గానమైన పంట నీకు అందిస్తాడు. పనలుగా కోసుకొని పోతావు. నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోయినా, నీ జీవితంలో నెమ్మది లేకపోయినా, నీ జీవితంలో ఏ పరిస్థితితో నువ్వు బాధపడుతున్నావైనా అవన్నీ కూడా విడుదల పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చుచు, నువ్వు దేవుని సన్నిధిలో విలపిస్తూ మరి హిజ్కియా మరి మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు తన భార్యకెళ్ళి చెప్పలేదండి, తన బంధువులకెళ్ళి చెప్పలేదు, తను ఇంకేదేదో సమస్య అయ్యో తన ఉన్న సైనికులకెళ్ళి చెప్పలేదు, మంత్రులకెళ్ళి చెప్పలేదు, కానీ ఒక్కటే చేశాడు. ఎప్పుడైతే నిలవబడ్డాడు, ఆ రాజ్య వస్త్రాలని తీసి పక్కన పడేసి చక్కగా మరి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, దుఃఖముతో విలపిస్తూ, కన్నీరు కాల్చుతూ విత్తుతున్నాడు. అయ్యా ఇంకా నా పిల్లలు, నా భార్య, నా కుటుంబము, నా ఈ రాజ్యం ఉంది ప్రభా, నాకు ఆయుష్ నువ్వు ప్రభా అని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదండి, 15 సంవత్సరములు అప్పుడే చనిపోతానని చనిపోతాడన్న వ్యక్తి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్నీళ్లతో విచ్చి ఉన్నాడు, కన్నీళ్లు విడుచుచున్నాడు. తన పంటను కోయాలి అంటే సంతోషముతో 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలు నీ జీవితాల్లో జరగవా? వారు ప్రార్థన విన దేవుడు మన ప్రార్థన వినడా? కానీ వారు హృదయపూర్వకముగా దేవుని చేతికి వారి భవిష్యత్తులను అప్పగించారు. వారి హృదయములో, వారి తలంపులలో, వారి ఆలోచనలో, వారి అవయవాలలో దేవుని జీర్ణించుకొని దేవుడే మాకు తప్ప వేరొకటి లేదు అని వారు ఒక తీర్మానం కలిగి ఉన్నారు. మనము ప్రార్థన చేస్తున్నాం, మనము దేవుని అడుగుతున్నాం, కానీ మనం లోకములో విడిచిపెట్టలేకపోతున్నాం. కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాం గనకనే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, దేవుడి చేత మేలు పొందుకోలేకపోతున్నాం. ఈ కన్నీళ్లతో విచ్చివాడు సంతోష గానముతో పంటను కోయాలి అంటే నీవు కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు మరి ఏం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ మాటను మనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ మాట, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను బాధించుచుండగా ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. వారు త్రొట్టెల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళు కాలువల యొద్ద వారిని నడిపించేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఏడ్చుచూ వస్తున్నారు? ఏడ్చుచూ వచ్చి వారు ఎక్కడి దగ్గరికి వెళ్ళారండి?
ఎక్కడెక్కడికో వెళ్ళి ఆడట్లేదు, ఏ నాయకుల దగ్గరికి వెళ్ళి ఆడట్లేదు, లేకపోతే ఏ పరిస్థితి ఎక్కడ పోతే నాకు న్యాయం జరుగుతున్న వారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ దేవుని ప్రార్థన చేస్తున్నారు, ఏడ్చుచూ వచ్చి దేవుని ప్రార్థన చేస్తున్నారంట. దేవుడే వారిని వారి ఏడుపుని ఆనంద గానముగా, నీ దుఃఖమును నాట్యముగా మార్చే వారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందండి, నేను తలనొప్పి లేకపోతే ఏదో దగ్గరికి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి తగ్గ మందు వేస్తేనే నాకు జ్వరం తగ్గుతుంది. నా జ్వరం తగ్గాలంటే ఆ జ్వరం తగ్గే మందు ఇచ్చినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది. లేదు నాకు కాళ్ళ నొప్పి దగ్గర వెళ్ళి నాకు జ్వరానికి ట్యాబ్లెట్ ఇవ్వమంటే ఇస్తాడా? ఇస్తాడు, కానీ సరి అయిన వైద్యం జరగదు. అలాగే మనము కూడా ఎక్కడికి వెళితే నీ జీవితం మారుతుంది, ఎక్కడికి పోతే నీ జీవితం రూపాంతరం చెందుతుంది, ఎక్కడికి పోతే నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. నీవు బంధింపబడి బంధకముల చేత, అనేకమైన శోధనల చేత నెమ్మది లేక, సంతోషము లేక, నీ హృదయం అంతా కలవరముతో నింపబడిన నీ జీవితము, ఇక్కడ అంటున్నారు వారు ఏడ్చుచు వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళారంటే దేవుని దగ్గరికి వెళ్ళారు. దేవుని సన్నిధికి వచ్చి వారు ప్రార్థన చేస్తున్నారంట. వారు ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుని మార్గములో నడిపించి వారు తొట్టిల్లిపోకుండా, వారి ఈ లోకంలో పడిపోకుండా, మరి సాతాను చేతుల్లోకి బలహీనులు కాకుండా దేవుడు మార్గములో చక్కగా పోవు మార్గములోకి దేవుడు నడిపిస్తున్నాడు. అటువంటి మరి నీళ్ళు కాలువల దగ్గర ఊట యొద్ద నీ జీవితము ఎన్నోసార్లు ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళితే మనకు ఫలం ఉంటుందా? ఫలం ఉండదు. ఎండిపోయిన ఒక కట్టె దగ్గర మనం ఎంత దాన్ని చిగురించాలని రోజు నువ్వు నీళ్లు పోసినా, ఎరువు పోసినా, ఏమి పోసినా ఫలము రాదు. నీళ్ళు కాలువల యోర యొద్ద ఎప్పుడైతే మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నీటి కాలువల యొద్ద నువ్వు ఎప్పుడైతే నాటబడతావో, ఆయన యోరలను నాటబడినప్పుడు నీ జీవితము ఫలిస్తుంది. విత్తనముగా ఫలించి వృక్షముగా మారి ఫలముల చేత అనేకమైన ఆశీర్వాదములుగా మార్చబడాలి అంటే నీవు దేవుని దగ్గరే నడవాలి, దేవుడి మాటలోనే నడవాలి. దేవుడు చూపించు మార్గములో వెళ్ళినప్పుడే నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది. మరి 126వ కీర్తన మరి 6వ మాటను మనం చూసుకున్నట్లయితే, పిడికుడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పంటను మోసుకొని పోవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా వీరు వచ్చారండి? పిడికుడు విత్తనములు పట్టుకొని చేత పట్టుకొని ఏడ్చుచూ పోతున్నారంట. అయ్యా, మా ఆధారము నీవేనైనా, మా ఆశ్రయము నీవేనైనా, మా కొండ, మా కోట, మా సమస్తము నీవేనైనా. ఈ విత్తనములు పట్టుకొని వెళుతున్నాము నైనా. మా దగ్గర అయితే ఏమీ లేదు ప్రభువా, మా సమస్తము కలగ చేయవాడు నీవేనాయనని ఏడ్చుచు మరి పోతూ విత్తనములు చల్లినప్పుడంట సంతోష గానముతో వారి జీవితంలో ఏ ఆశీర్వాదము లేదు, ఏ పరిస్థితి ఏ పక్క నుంచి కూడా వారి జీవితంలో ఎటువంటి ఉద్యోగంగా కానీ, ఆ కుటుంబ వివాహ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, లేకపోతే అప్పులు దేని విషయంలో కూడా సమృద్ధి లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదం లేని వారి జీవితంలో దేవుని మాటలు పట్టుకొని, దేవుడి వాగ్దానములు చేత పట్టుకొని, దైవ సేవకులు చెప్పిన ప్రతి మాటను వారు కన్నీటితో దేవుని పేరిట పట్టుకొని వారు ప్రార్థించినప్పుడు, వారు విలపించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు ఏ విధంగా ఉండాలని పంటను పనలగా మోసుకొని పోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా దేవుని మరి దావీదు మహారాజు ఏ పరిస్థితి ఉన్నా, ఏ పరిస్థితిలో తను ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టాడు. దేవుని సన్నిధిలో పిడికుడు విత్తనములు పట్టుకొని దేవుని ఆశ్రయముగా ఎన్నుకున్నాడు. దేవుడే నాకు ఆధారమని ఆశ్రయముగా, నా దుర్గము, నా నన్ను ఈరోజు నియమించాలి, నన్ను ఆశీర్వదించాలంటే దేవుడని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, నమ్మకముగా దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలో నడిచి ఉన్నప్పుడు, దేవుని కొరకు నిలవబడినప్పుడు దేవుడు సంతోషముతో పనల ఆయన ఆశీర్వాదములు దేవుడిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఈరోజు రాజుగా చేయబడ్డాడు అంటే దేవుడు
చిత్తము. దేవుని కొరకు ఆయన నిలవబడ్డాడు గనుకే, దేవుని సన్నిధిలో ఆనందించాడు గనుకే నీవు కూడా ఈరోజు మరి ఏడ్చుచూ వస్తున్నామేమో, ఏడ్చుచూ అద్భుతాలు లేక ఆశ్చర్యాలు లేక నీ జీవితంలో ఏ పరిస్థితి, అయ్యో నా ఇంట్లో ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, ఎన్నో పరిస్థితుల్లో ఉంటున్నామేమో, నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు ఒక్కటే అడుగుతున్నాడు, ఆయనతో ఆనందించినప్పుడు, ఆయనతో నువ్వు సంతోషించినప్పుడు నీవు కూడా పనలుగా ఆయన ఇచ్చిన ఆశీర్వాదమును మోసుకొని పోతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక్కటే అడుగుతున్నాడు, ఆకాశ విత్తనములు, ఆకాశముతో దేవుడు ఒకటే అడుగుతున్నాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత నేను దీవించాలి అంటే దావీదు వలె నీవు కూడా దేవుని కొరకు నిలవబడేదానిగా ఉండాలి. ఉండి ఎప్పుడైతే అన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలి, అన్ని దీవెనలు పొందుకోవాలి అంటే మనము కూడా దేవుని కొరకు ఆనందించేవారుగా, దేవుని కొరకు ప్రయాసపడేవారుగా, దేవుడు నీకు ఇచ్చిన ఈ రక్షణను, నీకు ఇచ్చిన ఈ మారు మనస్సును అనేకులకు నీవు కూడా మాదిరిగా ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.